బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో జరిగిన ఎస్బీఐ చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఎంక్వైరీలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు పోలీసులు. బ్యాంకు వెనక వైపు నుంచి కిటికీ చువ్వలను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఆదివారం సెలవు రోజు కావడం, పైగా సెక్యూరిటీ కూడా లేకపోవడంతో ఈ దొంగతనం జరిగినట్లు తెలుస్తుంది. సోమవారం బ్యాంకుకు వచ్చి అధికారులు చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనలో 10 కిలోల బంగారం, 37 లక్షల నగదు పోయినట్లు చెబుతున్నారు బ్యాంక్ అధికారులు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అటు ఎస్బీఐ బ్యాంకు చోరీకి సంబంధించి కూడా ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించాయి? ఈ నిందితుల గురించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? పూర్తి వివరాలు ఏంటి? సత్యసాయి జిల్లా హిందూపురం ఎస్బీఐ తుమ్ముకుంట పారిశ్రామిక వాడలోని ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ చోటు చేసుకుంది. అయితే సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంతోనే ఈ చోరీకి ప్రధానంగా ప్లాన్ వేసినట్లు కూడా ఆగంతకులు కూడా పోలీసులు తెలిపారు. ఇదివరకే కూడా ఈ బ్యాంకు సిబ్బందికి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని డిఎస్పీ హెచ్చరించినా కూడా వారు పెడిచెర పెట్టడంతో దీనికి దొంగతనం సులువైనట్టు కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్, అలాగే క్రూజ్ టీము, వెలిముద్రలన్నీ కూడా ఇప్పటికే కలెక్ట్ చేసుకున్నారు. ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డారు, ఎవరు ఉంటారో కూడా పోలీసులు దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే కొన్ని గ్యాంగులను కూడా ఇప్పటికే అదుపులో తీసుకోవడం ప్రచారం జరుగుతుంది. ఈ గ్యాంగులు ఉంటాయి, వేరే గ్యాంగులు ఉన్నాయి కూడా. ఎందుకంటే ఇటీవల మదనపల్లి, పుట్టపర్తి లాంటి ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ కూడా ఈ దొంగతనాలను బలపడుతూ ఉంది. వారే వచ్చారా లేదంటే వారికి సంబంధించిన గ్యాంగ్ వేరే గ్యాంగ్ ఏమైనా వచ్చిందో అన్న దానిపై కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా వెనుక వైపు నుంచి వచ్చే గ్యాంగ్ ఎవరై ఉంటారో అన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ వెనుక వైపు నుంచి వచ్చి సీసీ కెమెరాలు కూడా కట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వైరింగ్ సమాచారం చూస్తే పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి దొంగతనాలు బలపడడం తెలుస్తుంది. అయితే ఈ దొంగతనంలో సుమారు 35 లక్షలకు పైగా నగదు, 10 కేజీలు బంగారాన్ని కూడా ఈ దొంగతనంలో చోటు చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. మొట్టమొదటిగా సరిగా కూడా ఈ సీసీ కెమెరాలు కట్ చేయడం ద్వారా కూడా ఈ ప్లాన్ అంతా కూడా మరి ఎగ్జిక్యూట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అఖిల, మొత్తానికి ఈ త్వరలోనే ఈ దొంగతన కేసుని చేయిస్తామంటూ కూడా పోలీసు చెప్తున్న పరిస్థితి ఉంది. అఖిల, అయితే యోగానంద్, అటు సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటే అటు బ్యాంక్ లో కాకుండా బయటకు వచ్చిన అనంతరం ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడన్నా సీసీటీవీ ఫుటేజ్ లభించిందా? అండ్ మొత్తంగా కూడా చూసుకున్నట్టయితే ముందుగానే రెక్కి నిర్వహించి ఈ ఘటనకు పాల్పడారా? ఖచ్చితంగా ఈ రెక్కీ లేని వాడు దొంగతనం చేసేయకూడదు. ఎందుకంటే రెక్కీ నిర్వహించిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం కూడా మనకు కలిసి వచ్చింది. సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేకపోవడంతోనే ఈ దొంగతనానికి కూడా పక్క ప్లాన్ ప్రకారం పాల్పడ్డట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా సీసీ కెమెరాలో ఫుటేజ్ బయట పరిశీలించేందుకు కూడా లైట్స్ ఆఫ్ చేసి ఉండడం, అదేవిధంగా ఈ అయితే బ్యాంక్ లోకి ఎంటర్ కాగానే సైరన్ ఏదైతే పోతుందో దానికి వైర్ కట్ చేయడం, అలాగే సీసీ వైర్లు కట్ చేయడంతోనే ఈ దొంగతనానికి ప్లాన్ తెలుస్తుంది. అంటే పక్క ప్లాన్ ప్రకారం అయితే ఇంతకు ముందు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే బ్యాంకు సిబ్బంది ఖచ్చితంగా వీటిపై లభించే అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే వాడు వచ్చి ఖచ్చితంగా ఎక్కడైతే సీసీ కెమెరాలు అన్ని ఉన్నాయి పరిశీలించుకొని వెళ్లి తర్వాత బ్యాగ్ లోకి వచ్చి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కానీ ఆ సైరన్ వచ్చే ఫుటేజ్ కూడా వైర్ కూడా కట్ చేయడంతో పక్కా వ్యక్తిని నిర్వహించిన తర్వాతే ఈ దొంగతనానికి పాల్పడడం తెలుస్తుంది. మొత్తానికి 35 లక్షలకు నగదు పోయినట్టు లెక్క తేలింది. అదేవిధంగా 10 కేజీలకు పైగా బంగారం కూడా దొంగతనం చేసిన లెక్క తేలినట్టు తెలుస్తుంది. ఈ బ్యాంకు సిబ్బంది చోరీకి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.